హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనూహ్య విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత అనేక మార్పులు చేశాం. మేము 6 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. నిజమేనా? ఇది మనందరం నిజంగా మనసు మీద చేసుకొని ఆలోచిస్తే నిజంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నామని చెప్తా ఉంది. నిజంగా ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6, సూపర్ 7 హామీలు అంటే అనేక హామీలు ఇచ్చారు. మరి హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చిందా అని ప్రతిపక్ష పార్టీ వారు కానీ లేకపోతే కొంతమంది న్యూట్రల్ పీపుల్స్ అడిగితే మేము ముందుగా పెన్షన్ ఇచ్చాం, లేకపోతే తల్లికి వందనం ఇచ్చాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్తున్నారు. సరే, ఒకవేళ వారు అన్నట్టుగా ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద ఈ మధ్య ఇస్తున్నట్టున్నారు. అది కూడా ఎంతమందికి ఇస్తారనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. ముఖ్యంగా వారు అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచి పెన్షన్లు మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 పెన్షన్ల రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఒక్కో వ్యక్తికి ఇస్తే వీరు 4,000 చేశారు. రైట్, నిజమే. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు అందరికీ పెన్షన్లు ఇస్తున్నారా, లేదంటే తగ్గించి ఇస్తున్నారా, లేకపోతే కొత్త పెన్షన్లు ఏమైనా వృద్ధులకు వీళ్ళు ఇస్తున్నారా? సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 65,49,864 మందికి రాష్ట్రం మొత్తం మీద వృద్ధులకు, అవ్వాతాతలకు తెల్లవారుజామున 6 గంటలకల్లా వాలంటీర్ వెళ్ళి తలుపు కొట్టి అవ్వా ఇదిగో నీ పెన్షన్ అని చెప్పి చేతుల్లో పెడుతూ సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తదనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు వారు చెప్తున్నది, వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 61 లక్షల మందికి ఇస్తున్నాము అని చెప్తున్నారు. 65,49,864 ఎక్కడ, 61 లక్షలు ఎక్కడ? అంటే 4 లక్షల మంది పెన్షనర్లు తీసేసినట్టేనా? దీనికి కారణం ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు అనర్హులందరికీ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, అందుకని మేము తీసేస్తూ ఉన్నాం. రైట్, ఒకవేళ అనర్హులకు తీసేస్తే మరి అర్హులైన మంది చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ధర్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, పార్టీ కక్ష మీద మీరు మాకు పార్టీ ఓటుకు వేయలేదనో, లేకపోతే మా నాయకుడు ఓటు వేయలేదనో ప్రతి విలేజ్లో, ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని పెన్షన్లు తీసేస్తూ ఉన్నారు. అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అక్కడ ఇదివరకు సచివాలయం ఉంటే సచివాలయంలో ఆ వాలంటీర్నో లేకపోతే ఆ సచివాలయం పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను అడిగితే వారు సమాధానం చేసి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యవస్థ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.5 లక్షల మంది వాలంటీర్లను తీసేసి రోడ్డును పడేసిన ఈ ప్రభుత్వం ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్లకు, మా వృద్ధులకు మాత్రం అన్యాయం చేసిందనే చెప్పాలి. రాష్ట్రం మొత్తం మీద 3.5 లక్షల మంది పాత పెన్షన్లను తీసేసి ఒక్క పెన్షన్ కూడా, కొత్త పెన్షన్ అమలు చేయకపోవడం మాత్రం అత్యంత బాధాకరం. దీని మీద వృద్ధులలో మదన పడిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తాను అంటే సంకల గుద్దుకొని మనం కూటమి ప్రభుత్వంకి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటు తిరిగి ఆ ఉన్న వాటిలోనే సర్ది పెట్టి 3,000 దాన్ని 4,000 చేస్తే, ఇక్కడ ఏదైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ ఎక్కువ మందిని తగ్గించేస్తే ఆ పెన్షనర్లకి ఈ డబ్బుకు సరిపోయేటట్టుగా ప్లాన్ చేసి ఇస్తూ ఉన్నారు తప్పితే దీనికి ఎక్కువగా బడ్జెట్లో నిధులు కేటాయించి ఎక్కువగా ఇవ్వడం లేదు అనేది ఇప్పుడు వృద్ధులు, మేధావులు, విశ్లేషకులు చెప్తున్నమాట. ప్రభుత్వం ఇప్పటికైనా వృద్ధాప్య పెన్షన్ అనేది పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చేది కనుక ఖచ్చితంగా అర్హులైన అందరికీ ఇవ్వాలని కోరుకుందాం. చూద్దాం, మరి రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ 6 నెలల్లో ఇప్పటికైతే ఒక్కొక్కటి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, అర్హులైన అందరికీ కొత్త వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.